ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వరదలు విరుచుకుపడినటువంటి సందర్భం, తుఫాను నేపథ్యంలో ప్రజల జీవితం కకావికలమైపోయినటువంటి పరిస్థితులు. వీటన్నిటిపైన ఏపీ డిప్యూటీ సీఎం స్పందించారు. ఒక భారీ విరాళాన్ని ప్రకటించారు. గతంలో ఎన్నడూ ఊహించని స్థాయిలో, ఒక రకంగా చెప్పాలంటే విరాళాల్లో బాహుబలిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. అయినా విపక్షం నుంచి విమర్శలు మాత్రం తప్పనిసరి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రిహాబిలిటేషన్ కానీ, రిలీఫ్ మెజర్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయి, అలానే జనసేన పార్టీ అధినేత ఈ స్థాయిలో విరాళాల ప్రకటన చేయడానికి కారణం ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి గారు. శివపార్వతి గారు, నమస్కారం. నమస్తే అండి కేశవ్ గారు. ముందుగా మీకు, సుమన్ టీవీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అకస్మాత్తుగా ఒక భారీ ప్రకటన చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కి ఆయన విరాళం ఇచ్చారు. మళ్ళీ గ్రామాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని 400 గ్రామాలు, అంటే 4 కోట్ల రూపాయలని ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి. మొత్తం కలిపి చూస్తే దగ్గర దగ్గర 6 కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించినట్టు. ఇంత పెద్ద విరాళ ప్రకటన వెనక కారణం ఏంటి? ప్రతిదీ క్షేత్రస్థాయిలో ఆయన చూస్తున్నారు కాబట్టి, పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి, ఆయన ప్రభుత్వానికి కొంతైనా చేదోడుగా, ప్రజలకి చేదోడుగా ఉండాలనేది ఇప్పుడు వాళ్ళ కొత్త కాదండి. 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఎవరు అధికారులు కానీ, నాయకులు కానీ, అధికార పార్టీలో ఉన్నప్పుడు, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఒక్క నాయకుడు కూడా స్పందించాల. సో ఆ రోజుల్లోనే అధికారం లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా, అట్లీస్ట్ మనము రైతులకు ఏం చేయాలి, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, అదే పెద్ద రిలీఫ్ అంటారు. ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వండి డిమాండ్. ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ప్రజల డబ్బే కదా, విచ్చలవిడిగా ప్రజల డబ్బు కాబట్టి విచ్చలవిడిగా వెదజల్లొచ్చు కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు తీయాలి? అదేనండి, ప్రభుత్వ ఖజానా ఏ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఎట్లాగో అప్పులు చేసి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అనేది మన అందరికి తెలిసిందే. 10 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టాడు. ఈ రోజు ప్రభుత్వంలో డబ్బులేవి, ఉన్న డబ్బులన్నీ ఊడ్చేశారు, నాకేశారు వాళ్ళే. ఇంకా ఏమీ లేకుండా వదిలిపెట్టి వెళ్ళారు. దానిలోనే ఫ్లడ్స్ వచ్చాయి. అన్ని కష్టాలన్నీ ఇప్పుడే వచ్చినప్పుడు మరి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ విపత్తు సమయంలో మనం ఏం చేయగలము, ప్రభుత్వానికి ఏ రకంగా తోడ్పాటును అందించగలం, ప్రజలకు ఏ రకంగా తోడ్పాటును అందించగలం అనేది ఆయనకు ఉంది కాబట్టి, అక్కడ లోపల లోతుగా ఏం జరుగుతుంది విశ్లేషణ చేయగలరు కాబట్టి ఆయన నేనంత చేయాలనుకున్నారు, చేశారు. అది ప్రపంచంలో నేను చూసిన నాయకులు అధికారంలో ఉండి ఇంత భారీ స్థాయిలో విరాళం ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉంటారండి. అధికారంలోకి వచ్చాక ఎవరైనా ప్రభుత్వం డబ్బులే వాడతారు కానీ సొంత నిధులు ఎవరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టరు. సో నేను ఎక్కడా చూడాల. కానీ ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసం ఆయన సంపాదించుకున్న ఆయన కష్టార్జితంలో నుంచి తీసి ఇవ్వడం అనేది ఆయన ఎప్పుడూ చేస్తున్నారు. దానిలో ప్రభుత్వంలో ఉన్నాక ఇంకా ఎక్కువగా భారీగా చేశారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు సొసైటీ కోసం ఎంత తపన పడుతున్నారు, ప్రజల కోసం ఎంత కదిలిపోతున్నారు అనేది చూడాలి. కానీ ఎందుకు అంత కదిలిపోతున్నారు అన్నప్పుడు 3 రోజుల నుంచి ఎందుకు పట్టించుకోలేదు? విమర్శలు చేస్తున్నారు కదా వైసీపీ నాయకులు. రోజా గారు కూడా ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత అసలు ఎక్కడ కనబడలేదు కదా. చాలా క్లియర్ గా మాట్లాడారు. ఆయన కదిలితే ఇక్కడ స్తంభించిపోద్ది, ఇక మిగతా అధికారులు కదలలేరు. ఆయన కదిలితే మిగతా అధికారులు కదలలేరు కదా. ఆయన చుట్టూ ఉండాలి. ఒకటి ఇప్పుడే మనకి మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంటది, యంత్రాంగం చాలా తక్కువ ఉంటది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన సెక్యూరిటీ రీజన్స్ కానీ ఆయనతో పాటు ఒక రోజు ట్రావెల్ చేస్తే ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ తెలుస్తుంది. ఆయన బయటకు వస్తే ఏ స్థాయిలో ఉంటారు జనాలు, అభిమానులు ఎలా ఎగబడతారు, బయట ఆయనకి ఎంత ఒత్తిడి ఉంటది అనేది ఒకసారి చూసారనుకోండి కళ్ళతోటి, ఇంక జీవితంలో ఆ మాటలు మాట్లాడరు. అందుకని ఆయన చెప్పారు కదా, నాతో పాటు ఒక రోజు తిరగండి, వెల్కమ్ చేస్తున్నాను, నేను బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో మీరు నాతో పాటు నడిస్తే, నాతో పాటు ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయండి, మీకు అర్థమైద్దని. అందుకోసం వాళ్ళకి అర్థం కావడం కోసం, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఆయన పిలిపించారు. ఎవరైతే ఈ రోజా గానీ ఎవరైతే విమర్శిస్తున్నారో వైసీపీ వాళ్ళు చక్కగా ఒక రోజు సెలవు, ఇప్పుడు పెద్ద పీకే పని ఏం లేదు కాబట్టి వాళ్ళు
ఈగలు వాడటమే కానీ వాళ్ళ కార్యకర్త ఒకడు బయటికి రాలా, ఒక నాయకుడు బయటికి రాలా, ఒక పాల ప్యాకెట్ పంచలా, ఒక 2 పులిహోర ప్యాకెట్లు పంచలా. వీళ్ళు కూర్చొని సోషల్ మీడియాలో పిచ్చి మాటలన్నీ మాట్లాడితే ప్రజలకు అర్థం కాదా? నిజంగా ఎవరు ప్రజల పక్షాన పోరాడుతున్నారు, ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారని తెలియదా? ఇప్పుడు ఈ రోజే అయితే ఆంధ్ర రాష్ట్రంలోనే లేదు, పక్క రాష్ట్రాన్ని చెక్కేసిన ఆవిడ కూడా మాట్లాడితే నవ్వు వచ్చింది. వాళ్ళ నాయకుడికి ఏమో స్క్రిప్ట్ చూసి చదవడం కూడా రాదు ఆయనకి, ఏమేమో ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవడం కూడా రాదు. ఇలాంటి వాళ్ళు కూర్చొని విమర్శలు చేస్తే దానికి అర్థం ఉండాలి కదా. ఇప్పుడు బర్త్డే రోజు ఆయన ఎక్కడో బయటికి రారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడే కాదు ఎప్పుడూ రారు. ఆయన ఆఫీస్ లో ఉంటేనే ఆఫీసే కితకితలాడిపోద్ది. అలాంటిది ఆయన ఎక్కడున్నారని తెలిస్తే ముందు వెళ్ళి మేము కనిపించాలి, మేము విష్ చేయాలని చెప్పి అంత హడావుడిగా అంత అభిమాన గణం ఉంది ఆయనకి అశేషంగా. అది ఎవరికి లేదు. మిగతా లీడర్స్ కంపేర్ చేసుకుంటే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు వేరు, మిగతా వాళ్ళు వేరు. ఆయనతో పాటు ఒక రోజు తిరిగితే తెలుస్తుంది అందరికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్స్ చేశారు, అధికార యంత్రాంగం కామెంట్సేగా విఫలమైంది, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది బాధితుల్ని ఆదుకోవడంలో. ఏమంటారు మీరు? అసలు వరదకి కారణం ప్రకాశం బ్యారేజీ దగ్గర జరుగుతున్నటువంటి వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియకపోవడమే అసలు విజయవాడ నగరం మునిగిపోవడానికి కారణం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వీళ్ళ మేనేజ్మెంట్ ఏ స్థాయిలో ఉందో గతంలో చూసాంగా. 40 సార్లు ఫ్లడ్స్ వచ్చాయి. అన్నమయ్య డ్యామ్ కావాలని వీళ్ళ ఇసుక లారీలు ఇసుక రీచుల కోసం అక్రమంగా తవ్వుకునే లారీలు కాపాడుకోవడం కోసం డ్యామ్ వదిలేసి ఎన్ని ఊర్లు ముంపుకు గురి చేశారో చూసాము. ఈయన ముంపు ప్రాంతాల్లో రైతులు మునిగిపోతే కూర్చొని సెటప్ వేసుకొని ఆయన ఏ రకంగా పరామర్శించారు. ఒక స్టేజ్ లాగా కట్టుకొని పొలాల్లో స్టేజ్ కట్టుకొని మరి పోయి రైతులు పలకరించిన పెద్ద మనిషి ఈయన మేనేజ్మెంట్ గురించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఈ రోజు చదువుతుంటే నవ్వు వస్తుంది. 120 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు రానంత వాటర్ వచ్చింది ఇప్పుడు ఫ్లడ్. ఇప్పుడు బుడమేరు కెపాసిటీ 10,000 క్యూసిక్లు అండి. మొన్న ప్రవహించిన నీరంతా 45,000 క్యూసిక్లు. ఆ పరిస్థితి కారణం ఎవరు? గత నాయకులు. అయితే ఇప్పుడు కొల్లేరుకి కొల్లేరుకి డైవర్ట్ చేసే కాలువలన్నింటి పూడికలు తీయించకుండా ఉన్న వాటిని ఆక్రమించుకొని బుడమేరుని సగం మింగేసింది ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాసు. ఆయన పక్కన పెట్టుకొని బుడమేరు గేట్లు ఎత్తేసారంటే గేట్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారా? బిల్లులు పెట్టి మరి ఆ డబ్బులన్నీ ఒకవేళ గేట్లు కట్టించి కొత్త ప్రాజెక్ట్ కట్టించారేమో మరి. ఒకటి అంటే ఒక విషయం ఇప్పుడు అక్కడ చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రిలీఫ్ మెజర్స్ విషయంలో సరైనటువంటి సహాయం అందలేదు. కుటుంబాలు దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీట మునిగినప్పటికీ కూడా చెప్పండి అందకపోవడానికి రీజను జగన్మోహన్ రెడ్డి గారి చెంచా బ్యాచ్. ఇప్పుడు కూడా అధికారులే ఉన్నారు. ఎంత నిద్రపోతా ఎంత అధికారులను బలి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాళ్ళ మొత్తులోనే ఉన్నారు. చాలా మందిని సస్పెండ్ చేశారు. ఒక మంత్రి సాక్ష్యాధారాలతో ముఖ్యమంత్రి గారు కంప్లైంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కింద పనిచేసిన కొల్లి రఘువీరారెడ్డి గాని, కొంతమంది విజయబాబు గాని, కొంతమంది అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. మే 13వ తేదీన అధికారం వచ్చింది. మే 13వ తేదీన బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ్యత అంటే 4 నెలలు దాటిపోయిందని ఒక లెక్క చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రమాణ స్వీకారం చేసి చూస్తే 100 రోజులు అంటే 33 నెలలు కూడా గడవలేదు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలో 4 నెలలు దాటిపోయింది ప్రభుత్వం ఏర్పడి. అయినా కానీ ఇంకా అధికార యంత్రాంగం మీద పట్టు రాలేదని అంటే జనం ఒప్పుకుంటారా? అధికార యంత్రాంగం మీద పట్టు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెంచా బ్యాచ్ ని ఏర్పారేయాలి. ఆయన ఏ స్థాయిలో ఆ చెంచా బ్యాచ్ ని పెట్టుకున్నాడు అంటే ఐపీఎస్ని జేపీఎస్లు చేసేసాడు. సచివాలయ కార్యకర్తలను కానీ వాలంటీర్ గారు మొత్తం వన్ సైడెడ్ గా వీళ్ళ విధులు కూడా మైమర్చిపోయేలాగా పరిస్థితుల్లో వాళ్ళ నిద్రావస్థలో పెట్టాడు. 3 నెలలు కాదు 3 ఏళ్ళు పట్టింది ఈ దరిద్రాన్ని వదిలించాలంటే. వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయడమో లేదా సస్పెండ్ చేయడమో చేయాలి. అప్పుడు కానీ కొత్తగా అందరినీ రిపీట్ చేస్తే గానీ రాష్ట్రం బాగుపడదు. ఆ స్థాయిలో అంత దరిద్రాన్ని తయారు చేసి పెట్టెళ్ళి ఈ రోజు అక్కడ కూర్చొని బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని రిమోట్లు నొక్కితే కుదరదు కదా. ఇక్కడ జనాలు ప్రజలు అంత ఇబ్బంది పడదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఉన్న వాళ్ళు అధికారులైనా నాయకులైనా ఏ నాయకులు అంటారు? ఇప్పుడు ఎన్నున్నా కూడా, ఎంత ప్రతిపక్షమైనా కూడా ఇలాంటి విపత్తు సమయంలో చేయి కలపాలా, ప్రజల కోసం రోడ్డు మీదకి రావాలి. రాజకీయాలు పక్కన పెట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి కోటేసిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకు కూడా మీరు నిత్యావసరాలు అందకుండా చేస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ప్రజల పక్కన ఉన్నారా, అధికారం కోసమే ఉన్నారా?
Yeah. మీరు ఎందుకు ఆ అధికారికి అలాంటి ఆదేశాలు ఇస్తున్నారు? మీరు పని చేయొద్దు, మీరు ఫోన్లు ఆఫ్ చేయండి, మీరు అందుబాటులో ఉండొద్దు అని ఎందుకు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి? అంటే ఆంధ్ర అంటే రాష్ట్ర అలా ప్రభుత్వం అలా అలా చేసిన జరుగుతుందా? పాపాలా? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇప్పటికీ పాటిస్తున్న అదే ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఆయన ఇప్పటికీ చెంచా ఉందా? బ్యాచ్ ఉన్నారు కదా, ఆయన పడేసి కుక్క బిస్కెట్లు ఆశపడే అధికారులు చాలా మంది ఉన్నారు. అందరు చాలా మంది సస్పెండ్ చేశారు, కొంతమంది డిప్యుటేషన్ లో పంపించారు, ఇంకొంతమంది తగలబడే దరిద్రం. ఆ దరిద్రం కూడా ఎందుకు? ఒకళ్ళున్నా చాలు, కడవేల పాలలో ఒక విషయం చెప్పుకున్నా చాలు కదా. ఇప్పుడు 4 ఏరియాల్లో 3 ఏరియాలు బాగా పనిచేసి ఒక దరిద్రుడు ఉన్నా కూడా ఒక ఏరియా అంతా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. రైట్. అంటే ఐడెంటిఫై చేశారా మరి కూటమి ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా అలాంటి అధికారుల్ని కూటమి ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా? చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసే భాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు వచ్చినాయి విచిత్రంగా, అన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్లు వేసుకొని వచ్చి గేట్ను గుద్దేసి డ్యామేజ్ చేసినాయి. దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఆలోచన. ఇప్పుడు కరకట్ట మీద కూడా గేట్లను కాపాడుకోవాలి, ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ని కూడా పెట్రోలియం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ గండి కొట్టేస్తారో, ఎక్కడ ముప్పు తెచ్చేస్తారో, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడమే వీళ్ళ పనిగా పెట్టుకుని వీళ్ళు ప్రజలకు సేవ చేయట్లేదు. ఇక్కడ ప్రభుత్వం విఫలమైంది అనిపించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు కరకట్ల మీద కూడా పెట్రోలియం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, పోలీసులు కాపలా పెట్టాల్సి వస్తుంది, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కాపాడుకోవాల్సి వస్తుంది వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ వల్ల. ఇలాంటి వ్యక్తులు వచ్చి ఈ రోజు ప్రభుత్వం విఫలమైందని మాట్లాడుతుంటే సిగ్గుచేటు. ప్రజలకు అర్థం అవుతుంది. ఒక మహిళ సాచి మొహం మీద కొట్టినట్టు చెప్పింది, పీక లోతు నీళ్ళు ఎవరు వస్తారండి అని. ఇంకా ఎవరు చెప్తారు అంతకన్నాను? ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం పక్షాన ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఆక్రమణల పైన హైడ్రా తరహా వ్యవస్థని ప్రశంసించారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో అలాంటి నిర్ణయాలు ఉంటాయా? బుడమేరు కావచ్చు, ఏ కాలువగట్లైనా కావచ్చు, ఆక్రమణల పైన ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా మోపాలండి. ఎందుకంటే ప్రకృతికి స్పేస్ ఇవ్వకుండా అక్కడ కూడా దూరిపోతే ప్రకృతి మరి ఎక్కడికి మన మీదకే కదా వస్తుంది. ఇప్పుడు కాలువలు ప్రవహించే వాటిని వాటి ప్లేస్ వాటికి ఇవ్వాలి. 10,000 క్యూసెక్కులు నీరు వెళ్లే కాలువని మీరు 3,000 క్యూసెక్కులకి తగ్గించేసి అంతా ఆక్రమించుకొని కట్టేసుకుంటామంటే ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది? అదే కదా ఇప్పుడు ముప్పు కారణమైంది, ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు బుడమేరు మొత్తం ఆక్రమించేశారు. కాలువలు డైవర్ట్ చేసి కొల్లూరుకు వెళ్లే కాలువలంతా డైవర్షన్ కాలువలన్నీ పూడికలు పడిపోయినాయి, ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైనాయి. అసలు ఒక్కొక్క చోట కాలువే లేదు, మొత్తం అక్కడ బిల్డింగ్లు కట్టేశారు. ఇప్పుడు నీరు ఎట్లా వెళ్ళిద్దండి? ఎక్కువ నీరు వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళిద్ది? దాని కెపాసిటీ అంతా, బుడమేరు కెపాసిటీ 10,000 క్యూసెక్కులు, అలాంటిది 3,000 క్యూసెక్కులు మాత్రమే ప్రవహించేంత స్పేస్ ఉంది ఇప్పుడు కాలువకి. అట్లా చేస్తే రెగ్యులేటరీ సిస్టమ్ కూడా అక్కడ ఇప్పుడు ఎక్కడ ఎలా చేశారంటే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడలో సగం ప్రాంతాన్ని ఆక్రమించేశాడు. ఎక్కడ పట్టినా భూదందాలు, ఎక్కడ అక్రమంగా ఇసుకతో వేయడం, కొండలను కొట్టేయడం, ఇలా చేస్తే మరి ప్రకృతి ఇది చేయదండి, కన్నెర చేయదా? సామాన్యులు బలైపోతున్నారు వీళ్ళు చేసిన పాపాలకి. ఎన్ని రోజులు పట్టింది ఇప్పుడు రిలీఫ్ రావడానికి? విజయవాడ నగరవాసులకి రిలీఫ్ రావడానికి మళ్ళీ తుఫాన్ ఉంది, 2 రోజుల పాటు మళ్ళీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? 1 వీక్ అన్న మినిమం పట్టిద్దండి. వాటర్ అంతా ఇంజన్స్ తోటి పంప్ చేసి తీస్తున్నారు. ఇంకా హెలికాప్టర్స్ కానీ, రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ, ఫుడ్ సరఫరా కానీ అన్ని విషయాల్లో అప్రమత్తమయ్యి యంత్రాంగం అంతా ఇంకా తరలి వచ్చి ఇక్కడ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బోట్లో తిరుగుతుంటే ప్రభుత్వం విఫలమైంది అంటారు. ఈయన తడిగుడ్డేసుకొని అన్నమయ్య డ్యాము పొంగిపోతా ఉంటే ఒకళ్ళకెళ్ళి ఒక నిత్యావసర సరుకు అందించింది లేదు. ఇప్పటికీ ఆ నిర్వాసితులకి ఏం చేయలేదు. మొన్న దిగే వరకు కూడా ఏం చేయలే. ఇలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజు ప్రభుత్వం గురించి మాట్లాడుతూ నవ్వు వస్తుంది. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలో నీకు ఏమీ తెలీదు, తెలీదు, తూ తెలీదు, నువ్వు కూడా మాట్లాడితే నవ్వు వస్తుంది. ఇప్పుడు పేపర్ చూసే సరిగ్గా 10 నిమిషాలు నువ్వు పేపరే చదవలేదు నువ్వు వ్యక్తి. నువ్వు నీకు బుడమేరు గేట్లు ఉన్నాయంటావు, బుడమేరు గేట్లు ఎవడు పెట్టాడో కూడా అర్థం కాదు. ఇంకా నువ్వు మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల తర్వాత బయటకు వచ్చారు కాబట్టి రిలీఫ్ మెజర్స్ అయిన తర్వాత ఆయన ఆ ప్రాంతాలు పర్యటిస్తారు. 3 రోజుల తర్వాత ఏంటండి, 1st తారీఖు కూడా ఆయన రిలీజ్ చేశారు, ఒక 2వ తారీఖు మాత్రమే. అదే ఎందుకు ఎవరికి చెప్పలేదు అసలు ఆయన ఎక్కడ ఉన్నారు చర్చ అంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ లో, ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ కూడా పార్టీ ఆఫీస్ లోనే సెక్యూరిటీ కారణాల రీత్యా మంగళగిరి పార్టీ ఆఫీస్ లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టారు. అక్కడే రివ్యూస్ జరుగుతాయి. ఎప్పుడు ప్రెస్ అనేది అనౌన్స్ చేయరు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనౌన్స్ చేయరు.
ఆయన చేయనంత మాత్రాన ఆయన విధుల్లో లేరు అనుకోకూడదు కదా. రైట్. ఇది కొంత ఉపశమించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా? ఇప్పుడు ప్రతి గ్రామానికి ₹1,00,000 ఇస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజే వెళ్తానన్నారండి. అధికారులే వద్దన్నారు. మీరు వస్తే మా వల్ల కాదు బాబోయ్, మీరు రాకండి అని వాళ్ళు దండం పెడుతున్నారు. ఆయన రావడానికి సిద్ధంగానే ఉన్నారు. అధికారులే రావద్దని లిటరల్ గా ప్రాధేయపడుతున్నారు ఆయన. రైట్. అంటే ఏం చేయమంటారు? ఇప్పుడు మరి గ్రామానికి ఆయన సాయం అందిస్తారు అన్నారు. అది ఏ రూపంలో వెళ్తుంది? నేరుగా అకౌంట్ లోకే వెళ్తారా? క్లారిటీ ఏమన్నా ఉందా దాని మీద? అధికారులు దాని గురించి చర్చలు జరుపుతున్నారండి. ఎట్లా వేస్తే బాగుంటది, డైరెక్ట్ గా వీళ్ళే ఇన్వాల్వ్ అవడమా, సర్పంచులకు వేయడమా, లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న సెక్రటేరియట్ లో ఉన్న కార్యదర్శులకు వేయటమా, వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా చూడటమా, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో చేయించటమా, ఇవన్నీ ఉంటాయండి. తక్షణమే జరిగిద్ది. ఇది లేట్ పెట్టే ప్రాసెస్ కాదు. ఇప్పుడు కూడా 300 మంది బృందాలని టీమ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్నాము, వాళ్ళ సహాయం తీసుకున్నాము. ఇంకా రెండు రోజులు మళ్ళీ అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండంగా మారింది, వర్షం ఎఫెక్ట్ ఉంది ఒక 2 రోజులు అని వార్నింగ్స్ వస్తున్నాయి. మరి దానికి ప్రిపేర్ అయి ఉందా అక్కడ? దానికి తగినట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా ఏంటి అని వాతావరణ శాఖ సహాయంతో వీళ్ళు ఎఫెక్ట్ అవుతుంది అన్న వాటిని ముందుగానే వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తరలించడము, ఆహారము, ఇవన్నీ ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఇప్పటి వరకు జరిగిన దాని నీరు నిల్వను మాత్రం తీయడానికి బోట్స్ కానీ మోటార్స్ కానీ ఇవన్నీ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కేంద్ర సహాయం కోరారు. కొంతమంది సిఆర్ఎఫ్ బలగాలు కూడా తీసుకున్నారు, హెలికాప్టర్స్ కానీ టీమ్స్ ని కూడా. ప్రతి ఎఫెక్ట్ అయిన పంచాయతీలు 400 పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీలకి 400 పంచాయతీలు ఒక్కొక్క బృందాన్ని, ఒక్కొక్క టీం ని, దానిలో పారిశుద్ధ కార్మికులు ఉంటారు, ప్లంబర్స్, డాక్టర్స్, అన్ని రకాలుగా టీం ఆ ఊరు మొత్తాన్ని వాళ్ళు కొంచెం సహాయం చేసే విధంగా అలాంటి టీమ్స్ ని పంపిస్తున్నారండి. మొత్తం 300 టీమ్స్ రెడీ చేశారు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ శివభారతి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రిలీఫ్ మెజర్స్ చాలా వేగంగా సాగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల వారీగా పంచాయతీలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో వాటన్నిటిని ఆదుకునేందుకే ఈ భారీ విరాళాల ప్రకటన చేశారు. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి నిధుల బదలాయింపు జరుగుతుంది. అలానే విపక్షాలు రాజకీయాలు మాని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. లేదంటే ఈ విమర్శలతోనే రాజకీయ జడివాన ముందుకు సాగుతుంది తప్పితే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. మరోవైపు హైడ్రా తరహాలో ఒక పక్క వ్యవస్థని తీసుకురావడం ద్వారా ఆక్రమణలపైన అతి త్వరలో ఏపీ ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.